హాయ్. హలో. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆమ్‌స్టర్డామ్ అమ్మాయి. ఇవాళ మనం జాన్‌ఫూట్‌లో ఉన్న బీచ్‌కైతే వెళ్దామండి. జాన్‌ఫూట్ బీచ్ అనేది చాలా బావుంటుంది. ఇది ఆమ్‌స్టర్డామ్‌కి దగ్గరలోనే ఉంటుంది. మనం ఇప్పుడు అక్కడికి ఎలా వెళ్ళాలి? ఏంటి? అక్కడ ఎలా ఉంటుంది? అన్నీ కూడా చూసేద్దాం. మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి. సో ఇప్పుడు మేమైతే గనక స్లోటెడెక్ నుంచి ట్రైన్ ఎక్కేసేసి వెళ్తున్నామండి. ఇక్కడ పొలాల్లో జంతువులన్నీ ఎంత బాగున్నాయో. జాన్ ఫుడ్ కి అయితే గనక వచ్చేసాము. ట్రైన్ దిగేసిన తర్వాత మీకైతే చూపిస్తాను చూడండి. జాన్ ఫుడ్ అండ్ జీ ఇదైతే బీచ్ కి స్టాప్ అన్నమాట. అంటే జాన్ ఫుడ్ సీ స్టాప్. ఇక్కడ మనకి చూసినట్లయితే జాన్ఫోర్ట్ సీ దగ్గర మ్యాప్ అంతా ఉంది. స్టార్ట్ పాయింట్ స్టేషన్ జాన్ఫోర్ట్ అనేసి అయితే కనుక మెన్షన్ చేస్తున్నారు. ఎలా వెళ్ళాలి ఏంటి అక్కడ ఏమేం ప్లేసెస్ ఉన్నాయైతే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. స్టేషన్ దగ్గరలోనే ఒక బార్ అండ్ రెస్టారెంట్ వాళ్ళు మనకి వాళ్ళ ఓపెనింగ్ బోర్డ్ అంటే అడ్వర్టైజ్మెంట్ లాగా పెట్టి ఓపెన్ లో ఉంది అని అయితే పెట్టారనమాట. వైన్ అండ్ బార్ ఇదైతే నాకు మన చిన్నప్పుడు చూసిన రిక్షా లాగా అనిపించింది. పాత రిక్షాను ఒకదాన్ని తీసుకొచ్చి ఇక్కడ చూడండి బియర్ బాటిల్స్ అవి కూడా ఉంచి డెకరేటివ్ గా ఉంచి మనకైతే కనుక క్లియర్ గా ఉంచారు. ఇక్కడ ఇది ఉంది అని అట్రాక్టివ్ గా కూడా ఉంది. ఇక్కడ మనకి చూసినట్లయితే ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయని డైరెక్షన్స్ అయితే ఇచ్చారు. సెంట్రల్ ఏటీఎం, ఇక్కడ పాలిటీ అంటే పోలీస్ స్టేషన్ అవన్నీ కూడా. ఇప్పుడైతే కనుక ఇంకా మనం బీచ్ కి అయితే వెళ్ళిపోదాం. మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ ఆరెంజ్ కలర్ లో ఉండేది సన్ స్క్రీన్ లోషన్ అండి. ఇది SPF 50 అంటే 50 degrees వరకు అయితే గనక ఈ సన్ స్క్రీన్ లోషన్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం బీచ్ కి వెళ్ళిపోదాం. చూడండి స్టెప్స్ అంతా కూడా నడవటానికి వే కూడా చాలా బాగుంది. పక్కన షాప్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఈ సీ వ్యూ తో మనకి ఇక్కడైతే గనక చాలా హౌసెస్ అపార్ట్మెంట్స్ అన్ని కూడా ఉన్నాయి. వీళ్ళకైతే సీ వ్యూ ఉండి చాలా బాగుంటుంది కదా. మీకైతే ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మీరు అలాంటి ప్లేసెస్ లో ఉంటే ఎలా ఫీల్ అవుతారు అనేది కూడా కమెంట్ చేయండి. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ బీచ్ కి వచ్చిన వాళ్ళందరూ సైకిల్స్ అయితే పార్క్ చేశారు. నెదర్లాండ్ లో సైక్లింగ్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ చాలా బాగుంటదండి. ఎందుకంటే సైకిల్స్ కి సెపరేట్ పాత్ కూడా ఉంటుంది. ఇక్కడంతా స్నాక్స్ అవన్నీ కూడా షాప్స్ అయితే ఉన్నాయి. మనం ఇక్కడ చూడండి బీచ్ లో మనకి హోటల్స్ అవన్నీ ఉన్నాయి. ఇవాళ సన్నీ డే అవడంతో బీచ్ అంతా ఫుల్ గా ఎక్కువగా రష్ గా కూడా ఉంది. చూడండి ఎంతమంది ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారో. ఇక్కడ బ్లూగా కనిపిస్తున్నది అగైన్ ఇదొక సన్ స్క్రీన్ లోషన్ అండి. మీకు ఇది కూడా క్లియర్ గా చూపిస్తాను. ఒక్కసారి అయితే వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. మనకి ఈ సన్ స్క్రీన్ లోషన్ మిషన్స్ అనేవి పైన చూసినట్లయితే సోలార్ ప్యానెల్స్ ద్వారా అయితే వర్క్ అవుతాయి. దీనికి మనం పవర్ అనేది అయితే సెపరేట్ గా ఇవ్వాల్సిన అవసరం లేదనమాట. యూజువల్ గా నవేడేస్ నెదర్లాండ్ గవర్నమెంట్ అనేది ఇక్కడ ఉన్న జనాల యొక్క స్కిన్ కేర్ అనేది ఎక్కువగా తీసుకుంటోందండి. దానికోసమని ఎక్కడ కూడా మనకి సన్నీ టైంలో సన్ స్క్రీన్ లోషన్ మిషన్స్ అయితే ఉంచారు. చూడండి కెమెంతే జాన్ఫోర్ట్ అంటే జాన్ఫోర్ట్ కెమెంతే వాళ్ళైతే గనక దీన్ని అరేంజ్ చేశారు. మనం ఇక్కడ చూసినట్లయితే SPF 30 అనేది అయితే ఉంది. SPF 30 అంటే మనకి అవుట్ సైడ్ టెంపరేచర్ అనేది 30 degrees వరకు ఈ సన్ స్క్రీన్ లోషన్ మన స్కిన్ అయితే ప్రొటెక్ట్ చేస్తుంది. అబౌవ్ దట్ అయితే గనక మనం SPF 50 దానికైతే వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి కింద చూస్తున్నారు కదండి బాక్స్, దాంట్లో అయితే బ్యాటరీస్ ఉంటాయి. ఈ సోలార్ ప్యానెల్ నుంచి వచ్చిన పవర్ ని ఈ బ్యాటరీస్ లో సేవ్ చేసుకుని ఇవి సెన్సార్ ద్వారా అయితే వర్క్ అవుతాయి. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇవాళ UVX 3 degrees అండ్ టుడేస్ టెంపరేచర్ అయితే 25 degrees అయితే కనుక ఉంది. ఇక్కడ మనము ఇలా చేయి పెట్టిన వెంటనే మనకి సెన్సార్ ద్వారా అయితే సన్ స్క్రీన్ లోషన్ మనకి వస్తుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే హోటల్స్ అవన్నీ కూడా బీచ్ లో అయితే ఉన్నాయి. మనకి ఏదైనా కావాలి అంటే కనుక ఫుడ్ ఐటమ్స్ అవి కూడా తీసుకెళ్లొచ్చు. మీరు ఈ స్టాచ్యూని చూసినట్లయితే నాకైతే మనం చిన్నప్పుడు కథల్లో చదువుకున్న సముద్రపు దొంగల్లాగా అయితే గనక ఉన్నారనమాట. కానీ చూడటానికి చాలా బాగుంది. ఇక్కడ హోటల్లో వాళ్ళైతే గనక దీన్ని ఉంచారు. మీకు ఎలా అనిపించింది దీన్ని చూస్తుంటే అనేది అయితే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి.
సో బీచ్లోకి అయితే వచ్చేసాము. మా పిల్లలు అయితే ఇసుకలో వాళ్ళ నేమ్స్ అవన్నీ అయితే రాస్తున్నారు. ఇక్కడ మీరు జనాల్ని చూసినట్లయితే సముద్రంలో చాలా లోపలికైతే వెళ్ళారు. యూజువల్గా నెదర్లాండ్స్లో స్విమ్మింగ్ అనేది కంపల్సరీ అండి. ఒక స్కూల్లో కూడా ఒక సర్టెన్ ఏజ్ నుంచి స్విమ్మింగ్ అయితే వాళ్ళే నేర్పిస్తారు. ఇక్కడ మంత్స్ బేబీ నుంచి అందరూ కూడా స్విమ్మింగ్ అయితే నేర్చుకుంటారు. ఇవి లెవెల్స్ ఆఫ్ స్విమ్మింగ్ అయితే ఉంటుంది. దాని గురించి మళ్ళీ డీటెయిల్గా మీకు ఒక వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, పిల్లలందరూ కూడా శాండ్ టాయ్స్ తీసుకొచ్చి శాండ్లో ఆడుతూ వాటర్లో తిరుగుతూ చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు. చిన్నపిల్లలు కూడా ఎంత ధైర్యంగా వాటర్లో చాలా డెప్త్కి అయితే వెళ్తున్నారు. మనమైతే కనుక కొద్దిగా వాటర్లోకి వెళ్ళడానికైనా భయపడతాము. పిల్లలు శాండ్తో ఆడుతుంటే వాళ్ళ పేరెంట్స్ అయితే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. నాకైతే చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది అనేది అయితే కనుక మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చూడండి ఎంత డెప్త్ వరకు అయితే వెళ్ళారో వీళ్ళు వాటర్లో ప్లే చేయడానికి. వీళ్ళకి ప్రొఫెషనల్ స్విమ్మింగ్ అనేది ఎలాంటి కాంపిటేటివ్స్ కానీ ఏదర్ కాంపిటీషన్స్కి కానీ లేదంటే కనుక సర్వైవల్ స్విమ్మింగ్ అనేసి మనకి రెండిట్లో ఏదైనా సరే ఒకటైతే డెఫినెట్గా అయితే వచ్చి ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ వాటర్లో దిగి మాట్లాడుకుంటూ సన్నీ వెదర్ని అంత బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. నాకైతే చాలా బాగా అయితే నచ్చింది. ఇక్కడ శాండ్లో అయితే కనుక మా పిల్లలు బాగా దొల్లి మొత్తం డ్రెస్సెస్ అంతా అయితే పాడు చేసేసారు. ఇక్కడ మీరు చూస్తున్నవన్నీ కాటేజెస్ అండి. ఇక్కడ మనం ఈ కాటేజెస్ని వాటిని కూడా తీసుకొని మనం అక్కడ స్టే అయితే చేయొచ్చు. అందరూ సన్ బాత్ అయితే చేస్తూ ఉన్నారు. నేనైతే మా పిల్లల వస్తువులన్నీ కూడా క్యారీ చేస్తూ ఉన్నాను. మీరు ఇప్పుడు ఇవి చూసినట్లయితే ఇవన్నీ కూడా మనకి కాటేజెస్ ఇన్ బీచ్ అండి. ఇందాక మీకు హోటల్స్ చూపించాను కదా, వాళ్ళవి. ఒక్కొక్క కాటేజ్ ఒక్కొక్క ఫ్యామిలీకి కానీ ఒక పర్సన్కి కానీ ఇస్తారు. మనకు అక్కడ ఇది ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా సీక్ అయితే ఉంటుంది, బీచ్లోనే ఉంటుంది. దీని లోపల మనకి బెడ్తో పాటు టాయిలెట్ వాష్రూమ్స్తో పాటు మనకి కిచెన్ అవి కూడా ఇస్తారు. మనం అక్కడే కుక్ చేసుకుని అక్కడ ఉండొచ్చు అనమాట. బయట మనకి డైనింగ్ టేబుల్ లాగా అయితే ఇస్తారు. ఇక్కడ స్టే చేస్తే కనుక చాలా మంచి ఫీలింగ్ అయితే ఉంటుందండి. ఇక్కడ యూజువల్గా రిలాక్స్ అవడానికి అయితే చాలా మంది వస్తూ ఉంటారు. ఈవెన్ నెదర్లాండ్లో వాళ్ళైనా కూడా సరే వచ్చి ఇలా బీచ్ వ్యూని ఎంజాయ్ చేస్తూ రిలాక్స్ అవుతూ వాళ్ళు టైంని అయితే స్పెండ్ చేస్తూ ఉంటారు. నాకైతే ఇదంతా చాలా మంచి ఫీలింగ్ లాగా అయితే అనిపించింది. అందరూ కూడా చూడండి ఈ సన్ చైర్స్లో వాళ్ళు బుక్ చేసుకొని వాటిని రిలాక్స్ అవుతున్నారు. ఎండ ఎక్కువగా ఉండటం వల్ల పక్కన ఉన్న సూపర్ మార్కెట్కి వచ్చి మేమైతే ఐస్ క్రీమ్స్ అయితే తీసుకున్నాము బీచ్లో నుంచి వచ్చేసిన తర్వాత. ఇంకా తింటూ సిటీని అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇది చాలా ఓల్డ్ సిటీ. ఇక్కడ కన్స్ట్రక్షన్స్ అవన్నీ కూడా చాలా బాగుంటాయి. స్పెసిఫిక్ కన్స్ట్రక్షన్స్ అని చెప్పడానికంటే కూడా ఇక్కడ హౌసెస్ ఒక డిఫరెంట్ వేలో అయితే కన్స్ట్రక్ట్ చేసి ఉంటారు. మీరు చూసినట్లయితే సీలో మనం చిన్నప్పుడు విన్న స్టోరీస్ అన్నిటినీ కూడా గ్రాఫిటీ రూపంలో పిక్చర్స్ రూపంలో వీళ్ళు వాల్స్ మీద అయితే ప్రింట్ చేసి అయితే ఉన్నారు. నాకైతే చాలా బాగా అనిపించింది. పారాగ్లైడింగ్ అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయండి. ఇవన్నీ కూడా ఫిష్, ఐస్ క్రీమ్స్ అలా ఉన్న స్నాక్స్ అనమాట. బీచ్లోకి వెళ్ళడం ఇష్టం లేని వాళ్ళు సైకిల్స్ పెట్టుకొని ఇక్కడే కూర్చుని అందరూ ఎంజాయ్ అయితే చేస్తూ ఉంటారు. చూడండి ఎంత బాగుందో. స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ కాకుండా సైకిల్స్ మీద వెళ్ళాలనుకునే వాళ్ళు, బగ్గీని తీసుకెళ్లాలనుకునే వాళ్ళకి స్లైడ్ వ్యూ కూడా స్లైడ్గా వెళ్ళే రోడ్ కూడా సెపరేట్గా ఉంటుంది. చూడండి కాటేజెస్ అన్నీ కూడా మనము బీచ్ బయట నుంచి కూడా చూడటానికి వ్యూ అంతా కూడా చాలా బాగుంది. ఫుల్ సన్నీగా అయితే ఉంది ఇవాళ. మీకు ఎలాంటి ప్లేసెస్లో స్టే చేయడం అంటే ఇష్టం? ఇలాంటి కాటేజెస్లోనా లేకపోతే ఎలా ల్యాండ్స్కేప్ స్నోనా ఎలాంటి ప్లేసెస్ అంటే ఇష్టమో కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. చూడండి వీళ్ళు సీవే మొత్తం సైకిల్ తొక్కుతూ ఎంజాయ్ చేస్తూ అయితే వెళ్తూ ఉన్నారు. సైక్లింగ్ అయితే ఇక్కడ ఎక్కువగా చేస్తారని చెప్పాం కదా. ఇక్కడ పక్కనే మనకి కెసినో కూడా ఉంటుంది అనమాట. కెసినోకి అయితే ఎంటర్ అవ్వడానికి ఏజ్ రెస్ట్రిక్షన్ అయితే కనుక మనకు ఉంటుంది.
నాకైతే ఈ సిటీ వ్యూ అంతా కూడా, ఇది ఓల్డ్ సిటీ కదా, డిఫరెంట్గా హౌసెస్ అవన్నీ అనిపించాయండి. చాలా బాగా అనిపించింది. ఇక్కడ మనకి రెస్టారెంట్స్, బార్స్ అన్నీ అయితే కనుక ఉంటాయి. బీచ్ దగ్గరలోనే ఉంటాయి. చూడండి, సైకిల్స్, కార్స్ అన్నీ కూడా వరుసగా అయితే పార్క్ చేసేసారు. సో థ్యాంక్ యూ అండి. ఇక్కడ షాపింగ్ స్ట్రీట్స్, షాప్స్ అన్నీ కూడా ఉన్నాయి, బట్ ఇవాళ అయితే క్లోజ్లో ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. ఆమ్స్టర్డామ్ అమ్మాయి అండి. Bye bye. See you in the next video. Stay tuned.